వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. ఆర్ఎన్టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను హన్మకొండలోని రాంపురలో ఉన్నాను. ఇక్కడ తుమ్మనపల్లి శ్రీనివాస్ మాధవి గారి ఇంట్లో అయితే అంగరంగ వైభవంగా ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. తైదులందరినీ పిలిచి వాయినాలు ఇస్తూ చక్కగా చేసుకుంటున్నారు. భర్త, పిల్లలు, కుటుంబం అందరూ బాగుండాలని చెప్పేసి ప్రతి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అయితే ఉపవాసాలు ఉంటారు. చాలా మంది కూడా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తుంటారు. ఆ కలశం పెట్టి కానీ, లేకపోతే అమ్మవారి పటాన్ని పెట్టి కానీ, లేకపోతే చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్మవారి రూపాన్ని కట్టుబొట్టు అంతా కూడా మహాలక్ష్మి అమ్మవారే మన ఇంట్లో ఉందా అనేలాగా అలంకరించి చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఈ రోజు అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి మనతో చెప్పడానికి అయ్యగారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ, జై శ్రీరామ్. అంటే ఎట్లా అండి వరలక్ష్మి వ్రతం అనేది అందరికీ తెలుసు, కుటుంబం భర్త అందరూ బాగుండాలని చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలోనే చేసుకుంటారు. అంటే వరలక్ష్మి వ్రతం రోజే చేసుకోవాలా, ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చా? ఒకవేళ చేస్తే ఎట్లా చేయాలి? వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి. ఇది ఆచారంగా వస్తున్న సాంప్రదాయం. ఒకవేళ ఇప్పుడు వీలు పడని వాళ్ళు తర్వాత వచ్చే శుక్రవారం నాడు కూడా చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలంటే, అమ్మవారిని ఒక కలశ రూపంలో అమ్మవారిని నిలబెట్టుకొని అమ్మవారికి షోడశోపచారాలు పూజలు చేసుకొని అమ్మవారి స్వరూపంగా భావించి ముత్తైదువులను పిలుచుకొని వాళ్ళకి వాయనాలు దానం ఇచ్చుకోవడం. ఇది మన సాంప్రదాయం, వరలక్ష్మి వ్రతం యొక్క సాంప్రదాయం. దీన్ని ఎవరైనా నోముకోవచ్చు. కన్యలు నోముకోవచ్చు, ముత్తైదువులు నోముకోవచ్చు. సకల సౌభాగ్యాలు. మహాలక్ష్మి అంటే ఆమె, వరలక్ష్మి అంటే మహాలక్ష్మి స్వరూపం. ఆమె ఇచ్చింది అంటే ఏదైనా ఉంటుంది, ఆమె దగ్గర లేనిదంటూ ఏది ఉండదు. కావున మనకన్నీ ఐశ్వర్యము, సంపద, సౌభాగ్యము అన్నీ కలగాలని చెప్పేసి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని ప్రార్థించుకోవడం. అంటే అమ్మవారిని చాలా మంది కలశం పెట్టి చేస్తూ ఉంటారు, అంటే ఫోటో పెట్టుకొని చేస్తారు, ఇట్లా రూపం పెట్టుకొని చేస్తారు. అంటే ఎట్లా చేసుకోవచ్చు? అంటే మనకు అది ఆనవాయితీ ఉండాలి, అమ్మవారిని ఇట్లా రూపం పెట్టుకోవాలంటే ఎవరైనా పెట్టుకోవచ్చా? అది మన ఇష్టం. అది అమ్మవారిని కలశ రూపంలో స్థాపించుకోవడం అనేది ప్రాచీనంగా వస్తున్న సాంప్రదాయం. ఇవన్నీ అమ్మవారిని మనం చూపించుకోవడం కోసం అని చెప్పేసి, అమ్మవారు ఇలా ఉంది మా ఇంట్లో అమ్మవారు అని చెప్పేసి మనం చూపించుకోవడం అని చెప్పేసి అమ్మవారిని అలంకరణ చేసుకోవడం. అమ్మవారి అలంకరణ, కలశము, అమ్మవారి కాసు, గౌరమ్మ వీటన్నింటిని పెట్టుకొని అమ్మవారిని ఆరాధించుకోవడం. అంటే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి గారు? అంటే మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏ క్రమం నుంచి ఎట్లా వెళ్ళాలి పూజలోకి? వరలక్ష్మి వ్రతం మొదలుగా గణపతి పూజతో ప్రారంభమవుతుంది. మొదలుగా గణపతి పూజ చేసుకొని, తర్వాత గౌరమ్మకి పూజ చేసుకొని, తర్వాత వరలక్ష్మి అమ్మవారికి పూజ. అమ్మవారి పూజ అనేది అష్టోత్తర సహితంగా, అమ్మవారి వ్రతకథతో సహితంగా పూజా కార్యక్రమం అనేది నడుస్తుంది. పూజకి కావాల్సిన అంటే ఎట్లా మనం ఏమేమి తయారు చేసుకోవాలి? ఒక అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అంటే మనం నైవేద్యంగా ఏం పెట్టాలి? అమ్మవారికి ఇష్టంగా అంటే స్వీట్, బూరెలు కానీ, పరమాన్నము, దద్దోజనము, గారెలు, భక్షాలు, పూర్ణాలు, ఇట్లా అమ్మవారికి చాలా ఉంటాయి. దానిలో ప్రథమంగా వచ్చేసి పూర్ణాలు. ఇవి ఒక్కసారి మా కోసం అమ్మవారి కోసం ఏదైనా ఒక పాట, చిన్న పాట. పాట కాదని ఒక శ్లోకం, అమ్మవారి శ్లోకం చెప్తా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మహాలక్ష్మీ స్వరూపేణ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ఓకే. అంటే ఇప్పుడున్న మహిళలకు కానివ్వండి, ఇంకా నెక్స్ట్ రాబోయే తర్వాత అంటే జనరేషన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక మా జెన్జీ వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే వాళ్ళు ఎక్కువ వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటే ఒకవేళ ఇంత పెద్దగా చేసుకోకుండా సింపుల్గా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? అమ్మవారి కలశం స్థాపించుకొని, కలశం ముందర గౌరమ్మ, గణపతి ఇవి పెట్టుకొని ఫస్ట్ గణపతికి ఆరాధన, తర్వాత గౌరమ్మకి ఆరాధన, కలశ రూపంలోనే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. నమస్తే మాధవి గారు. అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. అంటే మీరు ఎప్పుడు ఇట్లనే చేసుకుంటారా? అంటే ఎంతమంది ముత్తైదులను పిలుస్తారు, ఎట్లా చేస్తారు? అసలు అమ్మవారి అలంకరణ మీరే చేస్తారా, ఎవరితోనో చేపిస్తారా? అందరికీ శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి రోజు శుక్రవారం నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇదే ఫస్ట్ టైం అండి. నాకు 3 years నుంచి చేసుకోవాలి అని ఉంది, కానీ వీలు పడతలేదు.
3 years నుంచి అమ్మవారిని కోరుకుంటున్నా. ఏదో ఒక రోజు మాత్రం శుక్రవారం చేసుకోవాలని బాగుండే. 3 రోజుల ముందు మా ఆయనని పర్మిషన్ తీసుకున్నా. ఆయన పర్మిషన్ ఇవ్వాలంటారు. ఆయన ఆజ్ఞ తీసుకున్నాకనే ఫలితం ఉంటుందని చెప్పి 3 రోజుల ముందు అడిగినాను. తను పర్మిషన్ ఇచ్చిండు. ఇక నేను అన్ని సామాన్లు తీసుకొచ్చిన, అమ్మవారిని తీసుకొచ్చుకున్నా, అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. అందులో మా మరదలు, పెద్ద మరదలు, చిన్న మరదలు సహాయం బాగుంది. అంటే చాలా చక్కగా చేశారు అలంకరణ. అంటే అమ్మవారిని చూసినట్టుగా ఉంది, చక్కగా నిండుగా ఉంది. అమ్మ మరదలు ఇద్దరు కలిసి, నేను, ముగ్గురం కలిసి తయారు చేసినాము. ఎంతసేపు పట్టిందండి మీకు అలంకరణకి? 3 గంటలు ప్రిపరేషన్ మాత్రం 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి ప్రిపరేషన్ చేసుకొని 3 గంటల్లో అమ్మవారిని తయారు చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీ కోరిక తీరింది, పెట్టుకోవాలన్నదాన్ని కోరిక తీరింది. అట్లనే ఇక నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు అంటే నైవేద్యంగా పెట్టారు? మీరు ఎలాంటి చేశారు ఇంట్లో? పులిహోర, పెరుగన్నము, చక్కెర పొంగలి, పూర్ణాలు, శనగలు అన్ని మీరే చేస్తారా? అన్నీ చేసినాను. ఓకే. ఎట్లా అనిపించిందండి మీరు? అంటే అంత కోరికగా అమ్మవారిని ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకున్నారు, సంకల్పం అంతా పెట్టుకున్నారు కదా, ఇప్పుడు పూజ తర్వాత ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అమ్మవారిని చూస్తా అంటే కడుపు నిండిపోయింది, చాలా తృప్తిగా ఉంది. ఎట్లా అంటే ఎంతమంది ముత్తైదులకి ఇస్తారు ఇవాళ వాయనం మీరు? ఇవాళ 11 కానీ 21 మందికి కానీ ఇవ్వచ్చండి. నేను మా కుటుంబ సభ్యులతో అందరితోనూ చక్కగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సంతోషంగా చేసుకున్నా. అంతా మీ బ్యాచ్ ఉన్నట్టున్నారు మొత్తం? మా ఊళ్ళో వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు. అంటే ఎట్లా మీరు అందరూ ప్రతి సంవత్సరం చేసుకుంటారు కదండి, అంటే ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏం చెప్తారు అంటే అమ్మవారి వరలక్ష్మి వ్రతం గురించి? అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. అందరూ చేసుకుంటే వరలక్ష్మి వ్రతం చాలా బాగుంటుంది. కాకపోతే మేము వైశాఖకు మాకు తక్కువ ఉంటుంది. మేము గౌరమ్మను పెట్టి 108 నామాలతోని కుంకుమార్చన, పుష్పార్చన అట్లాంటివి చేస్తాము. కాకపోతే ఈ వరలక్ష్మి వ్రతం అనేది కావాలని చేసుకోవాలి. చేసుకుంటే మన ఇష్టం, అది ఎన్నెళ్ళైనా చేసుకోవచ్చు, మొత్తం చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి చేసుకోవడము, ఇంట్లో చేసుకోవడం అంతా లేకపోతే గుళ్ళ మాత్రం చేసుకోవాలండి. వరలక్ష్మి వ్రతం కాబట్టి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందండి. అందుకనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుంది. ముత్తైదులకు చాలా ఇది మంచిగా ఉంటుంది కాబట్టి చేసుకుంటారండి. అంటే మీరే చక్కగా అలంకరణ చేశారంట, కొంచెం ముందుకు రండి. అంటే అలంకరణ బాగా చేశారంట, 3 రోజుల నుంచి ప్రిపరేషన్ చేశారంట కదా, అంటే ఎట్లా తయారు చేశారు? యూట్యూబ్లో చూసారా లేకపోతే మీకు ఇంతకుముందు ఎప్పుడన్నా తెలుసా? నేను ఒక 2 సార్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. సో ఆ అవగాహనతో మళ్ళీ ప్రయత్నం చేశాము. 2 బిందెలు, ఒక కలశం పెట్టి 3 కలశాలతో చేసాం అమ్మవారిని. ఇంకా ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ ఏంటి అంటే నవరత్నాల హారము. అంటే అమ్మవారికి నవరత్నాలు, 5 రకాల పూలు, 5 రకాల పండ్లు అన్నీ సమర్పించాలి, ఘనంగా చేయాలి అని చెప్పి చేశారనమాట. ఈరోజు ప్రత్యేకంగా తను చేసింది ఏంటి అంటే వరలక్ష్మి వ్రతంతో పాటు సంపుటిత శ్రీ సూక్త ఆరాధన కూడా అమ్మవారికి చేశారు. ఓకే. అంటే అట్లా ఎట్లా చేస్తారండి అది? శ్రీ సూక్త సంపుటీకరణ అంటే అమ్మవారికి ఇటు ఒక అనువాదం, అటు ఒక అనువాదం చేసేదాన్ని సంపుటీకరణ అంటారు. అమ్మవారికి ఇది చాలా ఇష్టం. అది నేను అయ్యగారితో మరీ చెప్పి చేయించుకున్నాను. దుర్గా సప్తశతిలో ఉన్న ఒక శ్లోకం తీసుకొని శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేస్తారు, అంటే జాయిన్ చేస్తారు. దాంతో ఒక మూలమంత్రం ఉంటుంది అమ్మవారిది, అది కూడా జాయిన్ చేసి 16 శ్లోకాలతోనే అమ్మవారిని ఆరాధిస్తారనమాట. చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇందాక అందుకే అయ్యగారిని 16 లైన్లే ఉంటుంది, 16 లైన్లే ఉంటుంది అన్నారు, అదేనా? అవును. ఓకే. అంటే మీకు ఎట్లా అనిపించింది అమ్మవారిని అట్లా రూపాన్ని తయారు చేస్తుంటే? అంటే మన ఇంట్లో ఒక ఆడబిడ్డను తయారు చేసినట్టే, చిన్న పాపను చేసినట్టుగా అనుకుంటారు. మా ఇంటి ఆడపడుచు కోరిక కాబట్టి మేము తప్పకుండా మీకు ఆడబిడ్డ, మా ఆడపడుచు కోరిక, తను ఆడపిల్లని ఎలా చేసుకుంటుందో చేసుకోవాలనుకుంది కాబట్టి మేము చేసాం. అమ్మవారితో పాటు నన్ను కూడా రెడీ చేసింది మా మరదలు. అమ్మవారిని మీ ఇద్దరు కలిసే చక్కగా అలంకరించారంట. మీ ఇద్దరు తోటికోడల్లా అంటే యారాళ్ళు? అవునండి. అంటే ఎంతసేపు పట్టిందండి మీకు ఇట్లా అంటే అలంకరణకి? 3 hours. ఓకే. అంటే అంతా మీరే సెలక్షన్ అమ్మవారికి అన్ని కూడా? మొత్తం అక్కనే సెలెక్ట్ చేసింది, హెల్పింగ్ నేను చేశాను. ఎట్లా అనిపించింది మీకు అట్లా అలంకరణ చేస్తుంటే? చాలా బాగా అనిపించింది. మీరు చేస్తుంటారా రెగ్యులర్?
రెగ్యులర్గా ఇట్లా అమ్మవారిని పెట్టుకొని? మేము ఓన్లీ గౌరమ్మ పెట్టుకుంటాము. వదినకి చాలా ఇష్టం ఉండే, సో అట్లా చేయాలనిపించి అట్లా మరి ఇప్పుడు చూసారు కదా, మరి మీకు కూడా అనిపించింది ఇట్లా పెట్టుకోవాలని? అదే మొక్కుకున్నా నేను, ఇంకోసారి అట్లానే పెట్టుకోవాలని చెప్పేసి. ఓకే, అంటే మార్చేశారు మీ వదిన గారు మిమ్మల్ని? మార్చింది. ఓకే, అండ్ మీరు కూడా అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదండి, వాళ్ళిద్దరికి హెల్ప్ చేయాలి కదా. అండ్ వాళ్ళిద్దరు చేయాలి కాబట్టి మీరు అనుకోవట్లే? లేదు.